అనకాపల్లి జిల్లా అనాథ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నత స్థాయి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఇప్పటి వరకు మొత్తం 4 విద్యార్థులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం 93 మంది పిల్లలు. ఒక అతను చర్చి పేరుతో వాళ్ళు ఇచ్చేసి దగ్గర ఆర్ఫన్స్ ని పేదవాళ్ళని ఒక 93 మంది చేర్పించారు. సరి అయిన శ్రద్ధ తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళకి సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ 4 చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు. అందుకే నేను చెప్పాను, ఇమ్మీడియట్గా ఆ హాస్టల్ని క్లోజ్ చేసి ఆ స్కూల్ని క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా. రెండోది, ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ. ఓసారి మంచి ఉద్దేశం మీకు ఉండొచ్చు కానీ మీ మంచి ఉద్దేశంతో ప్రజలను చంపడం కూడా కరెక్ట్ కాదు. అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను. 3 చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం. వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్ళు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను. కానీ మళ్ళీ చెప్తున్నా, బాధ్యత తీసుకుంటాం. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఇక అనకాపల్లి జిల్లా అనాథ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందులో 4 చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ. స్వప్న, అయితే అనకాపల్లిలో జరిగినటువంటి విద్యార్థుల మృతి పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇప్పటికే 4 విద్యార్థులు మృతి చెందడం, మరి కొంతమంది అస్వస్థతకు గురి అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటన పైన సీరియస్ అయ్యి వెంటనే పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏదైతే ఆ స్కూల్ కానీ హాస్టల్ కానీ వెంటనే మూసివేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే 4 విద్యార్థులు మృతి చెందారో ఈ 4 విద్యార్థులకి కూడా వెంటనే 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి విద్యార్థులు అంటే పాఠశాల కనుక మూసివేస్తే ఎవరైతే విద్యార్థులు ఇక్కడ ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా వేరే పాఠశాలలకు తరలించి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా చదివించాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నెల్లూరు జిల్లా సోమశిలలో జరిగినటువంటి ప్రజావేదిక సభలో ఈ మేరకు కూడా ఆయన ఒక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కి పలు సూచనలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఒక మంచి పని ఎవరన్నా చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలి, అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేశారు. ఎవరైతే గతంలో అంటే 95 నాటి ముఖ్యమంత్రి నేను కాదు, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిని, ఖచ్చితంగా కూడా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారని ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా పిల్లల మృతి దురదృష్టకరమని వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టుగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు ఎవరు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వారిపైన విచారణ చేపట్టి బాధ్యతలైనటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఒక ఆదేశాలను అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. స్వప్న. థ్యాంక్ యూ మురళి.